అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ముందుగా ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం అమరావతికి బస్సులో బయలుదేరిన చంద్రబాబు ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను, ఇతర నిర్మాణాలను పరిశీలించబోతున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం నాడు పనులు మొదలుపెట్టిన సైట్లను కూడా పరిశీలించబోతున్నారు చంద్రబాబు. అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ముందుగా ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం అమరావతికి బస్సులో బయలుదేరినటువంటి చంద్రబాబు ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ నమస్కారం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, అలాగే మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను, అలాగే ఇతర నిర్మాణాలను కూడా పరిశీలించబోతున్నారు ముఖ్యమంత్రి. ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం నాడు పనులు మొదలుపెట్టిన సైట్స్ ను కూడా పరిశీలించబోతున్నారు చంద్రబాబు. అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. చంద్రబాబు వెంట నారాయణ కూడా ఉన్నారు మంత్రి. ఇంకా ముందుగా ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం అమరావతికి బస్సులో బయలుదేరిన చంద్రబాబు ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే అక్కడ నమస్కారం కూడా చేసిన దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, ఇతర న్యాయమూర్తుల గృహ సముదాయాలను కూడా పరిశీలించబోతున్నారు చంద్రబాబు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీ, ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని పర్యటన చాలా స్పీడ్ గా జరుగుతుంది. మొత్తం కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ఇప్పుడు మనం చూసే విజువల్స్ లో అక్కడ ఏదైతే ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతం అక్కడ కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో అప్పుడు దేశవ్యాప్తంగా కూడా అనేక నదుల నుంచి, హిమాలయాల నుంచి మట్టి, నీరు అన్ని సమీకరించి అక్కడ ఒక వేడుకలా చేశారు. ఆ ప్రాంతాన్ని చంద్రబాబు సందర్శించారు. అక్కడ మట్టి ఆయన ఆ తల ఆనించి ఆ నమస్కారం చేస్తున్నారు. చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే ఆనాడు ఎంతో కష్టపడి శంకుస్థాపన చేసిన ప్రాంతం ఈనాడు పాడుబడిపోయింది గత ప్రభుత్వ వైఖరి వల్ల అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే రాజధాని మహిళలు కూడా అక్కడికి వచ్చారు. చంద్రబాబుని చూసి ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. మీ చేతులతోనే ఇది పూర్తి చేయాలని ఉంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేయాలి. గతంలో అనేక మంది హేళనగా మాట్లాడారు. రాజధాని మహిళల్ని అవమానపరిచారు. అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి, మీరు మా గౌరవాన్ని నిలబెట్టే వ్యక్తి మీరని చెప్పి చంద్రబాబుకి ఆ మహిళలు కూడా వేడుకుంటున్నారు. అక్కడ మొత్తం కూడా ఆనాడు చాలా పండగ వాతావరణంలో అవన్నీ కూడా చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా రాజధానికి సంబంధించి మ్యూజియం లాగా చిన్నగా ఏర్పాటు చేశారు అక్కడ. అది కూడా ఏదైతే రాజధాని నమూనాలు అన్ని కూడా ఆ మ్యూజియంలో భద్రపరిచారు. అవి కూడా మెయింటెనెన్స్ లేక దొంగలు పీకిపోయిన పరిస్థితిని గమనించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నారాయణతో కలిసి ధూళిపాల నరేంద్ర, అదేవిధంగా అధికారులు కాటమనేని భాస్కర్ ఉన్నారు, సిఆర్డీఏ కమిషనరు, వీరందరితో కలిసి తిరుగుతూ ఆయన చూస్తున్నారు. ఆయన మొత్తం కూడా గతం గుర్తు తెచ్చుకుంటున్నారు. గతంలో ఏదైతే అప్పుడు రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో జరిగిన ఆ విషయాలన్నీ కూడా చంద్రబాబు గుర్తు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అక్కడ ప్రస్తుతానికైతే అక్కడ పూర్తయింది. మరలా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేల నివాస సముదాయం ఉంది, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అక్కడే ఉంటారు. దానికి సంబంధించిన బిల్డింగ్స్ అన్ని కూడా దాదాపు 80% పైన పూర్తయ్యాయి. ఆ ప్రాంతానికి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తన టీంతో కలిసి రాబోతున్నారు. ఇక్కడ కూడా చూడబోతున్నారు. ఎందుకంటే 80% గతంలోనే పూర్తయ్యాయి. ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు అవన్నీ కూడా పాడుపడిన పరిస్థితి ఉంది. కొన్ని రంగులు వేసి ఉన్నాయి, కొన్ని ఒట్టిగా పన్నే వదిలేసిన పరిస్థితి ఉంది. ఇవన్నీ చంద్రబాబు చూడబోతున్నారు. ఇవన్నీ కూడా 80% పూర్తయి 20% చేస్తే కనుక అవి నివాస యోగ్యంగా మారే అవకాశం ఉంది. నేపథ్యంలో మొత్తం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి వచ్చి చూడబోతున్నారు. ఈ చూసిన తర్వాత దాదాపు గంట పాటు ఈ ప్రాంతంలో ఉంటారు. ఆ తర్వాత ఆయన ఐకానిక్ కట్టడాలకు సంబంధించి శంకుస్థాపన కూడా చేశారు. ఆ ప్రాంతాలను కూడా సందర్శించబోతున్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో తట్టెడ మట్టి, సిమెంట్ కూడా వేయలేని పరిస్థితి ఉంది. ఒక్క రూపాయి పని కూడా రాజధాని ప్రాంతంలో జరగలేదు. ఈ నేపథ్యంలో మేము వచ్చాక మరలా అమరావతిని నిర్మిస్తామని చెప్పి చంద్రబాబు
ఎన్నికల హామీలో కూడా ఇచ్చారు కూటమి తరఫున. ఈ నేపథ్యంలో అమరావతిని వేగవంతంగా పూర్తి చేయాల్సిన బాధ్యత మాపై ఉందని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఈ రోజు పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత అధికారులతో కూడా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కొంత మీడియా కూడా కొంత సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా ప్రభుత్వం ముందుకు పోబోతుంది, అమరావతి విషయంలో గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో, అమరావతిలో ఏవైతే డిజైన్స్ ఉన్నాయో ఆ డిజైన్స్ ప్రకారం అమరావతి నిర్మిస్తామని చెప్పబోతున్నారు. కాకపోతే 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసానికి సంబంధించి కొన్ని కీలక అంశాలు అయితే వెల్లడించే అవకాశం ఉంది. స్ట్రీట్ యాక్సెస్ రోడ్ అని ఉంటుంది. ఆ స్ట్రీట్ యాక్సెస్ రోడ్డుకి లైట్ కూడా వేయలేదు. గత సంవత్సరాలకు దొంగలకి నిలయంగా మారింది. అదే విధంగా రోడ్లను తవ్వుకొని మట్టి కూడా చూడటం జరిగింది. ఏదైతే అక్రమ ఇసుక వ్యాపారం ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది, మొత్తం కూడా రోడ్లన్నీ తవ్వేసుకుని అవి కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు. ఆ వస్తువులన్నీ కూడా వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆనాడు రాజధాని నిర్మించడానికి పెట్టిన పైపులు కూడా దొంగతనం చేసిన పరిస్థితుంది. ఈ విధంగా అడుగడుగునా కూడా రాజధాని రైతులు అనేక సార్లు పోలీసులకు చెప్పి పట్టించాలి, వారి దొంగలను పట్టుకోవాలని చెప్పినప్పటికి కూడా స్పందించలేని పరిస్థితిని ఆనాడు ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేసి మొత్తం కూడా రాజధాని వ్యవహారాలపై తన వైఖరి ఏంటో చెప్పే అవకాశం ఉంది. అధికారులతో కూడా మాట్లాడతారు. అయితే ప్రాథమికంగా కొన్ని అంశాలు వెల్లడిస్తారు. మొత్తం కూడా చూసుకుంటే కనుక 2-3 రోజుల్లో అధికారులతో ఒక కీలక సమావేశం నిర్వహించి ఆ రాజధానికి సంబంధించిన తాము ఏం చేయబోతున్నామో ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే రవిచంద్, అంటే మీడియా సమావేశంలో చంద్రబాబు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు కానీ ఈ ప్రభుత్వంలో జరగబోయే పనులు కానీ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉందా ప్రజలకు? అంటే అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. సీఎం వెంట నారాయణ అలాగే ఇతర అధికారులు కూడా ఉన్నారు. శిరస్సు వంచి రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం దగ్గర శిరస్సు వంచి నమస్కారం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు సీఎం చంద్రబాబు. ఇక ముందుగా ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం అమరావతికి బస్సులో బయలుదేరిన చంద్రబాబు ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని కూడా సందర్శించారు. అక్కడి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను, ఇతర నిర్మాణాలను పరిశీలించబోతున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం నాడు మొదలుపెట్టిన పనుల సైట్స్ ను కూడా పరిశీలించబోతున్నారు చంద్రబాబు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అమరావతిలో సీఎం చంద్రబాబు టూర్ కొనసాగుతోంది. ముందుగా ప్రజావేదిక శిథిలాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం అమరావతికి బస్సులో బయలుదేరిన చంద్రబాబు ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ నాడు రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. అక్కడ నమస్కారం చేసి భావోద్వేగానికి గురయ్యారు చంద్రబాబు. ఇక అక్కడి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్ అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ నిర్మాణాల సముదాయాలను పరిశీలించబోతున్నారు. అలాగే ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం నాడు పనులు మొదలుపెట్టిన సైట్లను కూడా పరిశీలించబోతున్నారు చంద్రబాబు. ఇక అమరావతి టూర్ ముగిసిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించి గతంలో చేసినటువంటి ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు, ఈ ప్రభుత్వంలో జరగబోయే పనుల గురించి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ముందుగా ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం అమరావతికి బస్సులో బయలుదేరిన చంద్రబాబు ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. దానికి సంబంధించి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. శంకుస్థాపన చేసిన వేదికకు చంద్రబాబు నమస్కారాలు చేస్తున్న దృశ్యాలు ఒక బాక్స్ లో చూడొచ్చు. అలాగే శిలాఫలకం వద్ద పరిశీలించి అనంతరం ఫోటోలు దిగిన దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక అక్కడి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను అలాగే ఇతర నిర్మాణాలను కూడా పరిశీలించబోతున్నారు చంద్రబాబు. ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం నాడు పనులు మొదలుపెట్టిన సైట్లను కూడా చంద్రబాబు పరిశీలించబోతున్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు.